సో ఇది నా ఫస్ట్ బ్లాగ్ అనమాట. లిటరల్లీ ఇండియాలో 5 years జాబ్ చేశాను. ఒక 4 companies టచ్ చేశాను అనమాట. లైక్ విప్రో కానీ, గ్లోబల్ లాజిక్, కాగ్నిజెంట్ అండ్ నా లాస్ట్ కంపెనీ టీసీఎస్. మంచి ప్యాకేజ్ ఉంటే లైక్ లైఫ్ అంతా బాగుంది, మంచిగా ఉంది అనుకున్నప్పుడు లైక్ నాకు ఎప్పటి నుంచో చేస్తా ఉంది. అయితే 2016లో ట్రై చేశాను కానీ ట్రప్ వచ్చాడని చెప్పి ఎవరు నాకు చెప్పి మాట్లాడింది ఇంకా లైట్ తీసుకున్నాను. ఇంకా సరే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పి వీసాగా ట్రై చేశాను. ఇక అదృష్టం దొరకడం తెలియదు. వీసా అయితే అప్రూవ్ అయింది. ఎప్పుడంటే లైక్ May 29 బయోమెట్రిక్స్ అయింది. June 3, 2022లో నాకు అప్రూవ్ అయింది అనమాట. ఇంకా రాపస్ పెట్టేసి August 23 యూఎస్ వచ్చాను. యూఎస్ వచ్చిన ఫస్ట్ 1 week ఎడిషన్లో ఉన్నా. ఎడిషన్లో ఉన్నప్పుడు లైక్ మంచిగా ఉండే అక్కడ ఏరియా కానీ క్లైమేట్ కానీ చాలా బాగుంది. లిటరల్లీ ఉంటే ఈ ఏరియాలో ఉండాలా అని వచ్చింది అనమాట. అయితే ఇక అక్కడే ఉంటే మన పని కాదు ఇంకా అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేసా. జనరల్ స్క్వేర్ అనమాట, జెర్సీ సిటీలో. లిటరల్ ఎలా ఉంటుంది అంటే మన హైదరాబాద్, కంప్లీట్ హైదరాబాద్ అనమాట. లైక్ అమర్పేట, యూసఫ్ కూడా ఈ ఏరియా అన్నట్టు ఉంటుంది. స్టార్టింగ్లో అంతా బాగానే ఉంటుంది. ఇక ఏమైందంటే ఒక 4 ఫ్రెండ్స్ని అక్కడ పరిచయం చేసుకొని ఇక్కడికి వచ్చా. అయితే వాళ్ళు ఏమైంది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ చూసుకున్నారు. తెలిసిందే కదా మన వాళ్ళ గురించి. ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేశారు అనమాట. ఏం చేయాలో అర్థం కాదు. ఇట్లా కాదని చెప్పి నేనే ఒక 1 year లీజ్ తీసుకున్నాను. ఇల్లు లీజ్ తీసుకొని ఒక బ్యాచ్ని వాట్సాప్లో వెతుకున్న తర్వాత మొత్తాన్ని దొరికారు. ఒక 4-5 దొరికారు. తీసుకొని ఉన్నాం, బాగానే ఉంది. స్టార్టింగ్లో ఏంటంటే ఇక తెలిసిందే ఇక వాళ్ళు మీకోసం ప్రాణం ఇచ్చేస్తా అనే బ్యాచ్ అనమాట. స్టార్టింగ్లో అంతా బాగానే ఉంది. వెళ్ళే కొద్ది ఏంటంటే డిస్టర్బెన్స్ వచ్చినాయి అనమాట. లైక్ స్టార్టింగ్లో కొంతమంది వచ్చి ఒక 1 week ఉండి ఇల్లు నచ్చుకో, లేకపోతే వేరే వేరే రీజన్స్ చెప్పి మేము వెళ్ళిపోతాం. ఒక అమ్మాయి అయితే ఏం చేసిందంటే నాకు ఒక $25 ఇచ్చింది 1 week ఉండి. ఆ $25 ఏంటమ్మా అంటే అంతే బ్రో అది బాగుంది, వెళ్ళిపోయింది అనమాట. సో ఇట్లాంటి వాళ్ళు చాలా మంది తగిలారు నాకు. సో ఫైనల్లీ ఒక రూమ్మేట్స్ అయితే తగిలారు. ఉన్నారు, కాన్స్టెంట్గా ఉన్నారు, బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. కానీ బ్యాగ్ విచ్చింగ్ చేస్తారు అనమాట మన వాళ్ళు. ఎలా అంటే ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో క్లోజ్గా ఉన్నా ఓర్చుకోలేరు. లైక్ నువ్వు లేనప్పుడు నీ గురించి మాట్లాడటం, నువ్వు ఉన్నప్పుడు నీతో వేరే వాళ్ళ గురించి మాట్లాడటం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మన వాళ్ళు. తెలిసిందే మన చెత్త బ్యాచ్ అనమాట. సో అంతా బాగానే ఉంటుంది. ఇక అలా గడిచిపోతుంది. మళ్ళీ వాళ్ళ ట్రయాంగిల్ ఆఫ్ స్టోరీస్ ఏదో స్టోరీ రొచ్చు అంతా రోతంతా అన్నీ అవుతానే ఉన్నాయి. ఇట్లా కాదని చెప్పి 1 year అయిపోయింది. ఇక ఇల్లు మారిన తర్వాత కొంచెం పీస్ఫుల్, ప్రైవేట్ రూమ్ వచ్చిన తర్వాత లైక్ నా లైఫ్ నేను చూసుకున్నట్టు అనిపించింది. అండ్ కమింగ్ టు మై యూనివర్సిటీ ఏంటంటే స్టార్టింగ్లో పేస్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. ఒక సెమిస్టర్ అక్కడ చదివాను. ఒక సెమిస్టర్ చదివితే అక్కడ ఆల్మోస్ట్ 12 lakhs అయింది. అమ్మో వల్ల కాదని చెప్పి ట్రాన్స్ఫర్ పెట్టుకుంటే న్యూ ఇంగ్లాండ్ కాలేజ్కి వెళ్ళాను అనమాట. న్యూ ఇంగ్లాండ్ కాలేజ్కి వెళ్ళాను. న్యూజెర్సీ నుంచి న్యూ ఇంగ్లాండ్ కాలేజ్కి 250 miles, అంటే అరౌండ్ ఒక 450 kilometers అనమాట. వీక్లీ వన్స్ వెళ్ళాలి. సో అలా అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ 1.5 year అయింది. 1.5 year రావటం పోవటం డైలీ ఆ కార్కి ఒక $100 ఇవ్వటం వీక్లీ. ఇక లిటరల్లీ ఖర్చులు అయితే బాగా అయినాయి. ఆ, ఏదో అదృష్టం బాగుండి ఏదో ఒక పని దొరకటం, చేసుకోవటం, సర్వే అయిపోవడం అంతా అయిపోయింది. యూఎస్ అయితే లిటరల్లీ బాగానే ఉంది. యూఎస్ అంతా బాగానే ఉంది కానీ కాకపోతే ఇక్కడ జనాలతో జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు ఏంటంటే అంత మంచి వాళ్ళు అయితే కాదు. ఎవరైనా సరే అవకాశం వదిలే ఉంటారు. ఒక్కసారి నువ్వు ఆలోచించి నీ పర్సనల్ లైఫ్ నువ్వు ఇప్పామంటే మాత్రం నిన్ను వాళ్ళు రేప్ చేసినంత ఇంకోళ్ళు రేప్ చేయడం అన్నమాట. అది మాత్రం గుర్తుపెట్టుకో. వచ్చి నీ లైఫ్ని నువ్వు లీడ్ చేసుకుంటూ నీ పాటికి నువ్వు వెళ్తా ఉంటే చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ మనకంటూ ఒక ప్రైవేట్ లైఫ్, మనకంటూ పర్సనల్ లైఫ్ అనేది ఉంటే బెటర్ అన్నట్టు. యూఎస్లో నీకు రూపాయి వచ్చినా సరే ఆ రూపాయి వచ్చిందని నువ్వు ఎవరికి చెప్పకూడదు. నీ మనీ వస్తున్నాయి కానీ నీ ఎక్స్పెన్సెస్ కానీ ప్రతి ఒక్కటి నువ్వు ఏం చెప్పకూడదు ఎవరికి. చెప్తే ఎలా ఉంటుంది అంటే అవతరాల్లో తీసుకోలేరు, కొళ్ళుకుంటారు అనమాట. ఇక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ ఎలా జరుగుతాయి అంటే నువ్వు పార్ట్ టైం చేస్తున్నావు అని చెప్పి అతను చెప్పావు అనుకో, వాడెళ్ళి పోలీసులు చెప్పడం కానీ ఇట్లాంటి ఏదో పనులు చేసిన వాడు బొచ్చు ముందు ఉన్నారు. సో నీ పని నువ్వు చూసుకో, లైఫ్ బాగుంటుంది. కాకపోతే వచ్చే ముందు అన్నీ చూసుకోవాలి. యూనివర్సిటీస్ కానీ మంచి యూనివర్సిటీస్లో ఉండటం కానీ, లైక్ ఏ యూనివర్సిటీలో బాగుంటుంది, ఏ ఏరియాలో బాగుంటుంది, ఎక్కడ సెక్యూరిటీ ఉంటుంది ఇవన్నీ చూసుకోవటం. అండ్ కమింగ్ టు మై కన్సల్టెన్సీ,
నా కన్సల్టెన్సీ వాడు ఏంటంటే గుంటూరు అనమాట. స్టార్టింగ్లో గుంటూరు కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యా. వాడిని అడిగితే వాడు నీకు బీటెక్లో 6 బ్యాక్లాగ్స్ ఉన్నాయి, నీకు ఏ కాలేజీలో రాదు, మ్యాక్సిమం కష్టం అన్నాడు. మనకేంటంటే అది కొంచెం ఈగోకి తీసుకొని ఇట్లా కాదని చెప్పి నేనే ఒక 20 కాలేజ్కి అప్లై చేసుకున్నాను. 20కి అప్లై చేస్తే లిటరల్లీ 10 కాలేజ్ అడ్మిషన్ వచ్చింది. ఆల్మోస్ట్ 8 కాలేజ్ నుంచి 820 వచ్చింది. ఫిగర్ అవుట్ చేసుకున్నా. అండ్ ఢిల్లీలో ఎడియో అమెరికాలో కన్సల్టెన్సీ ఉంటుంది. వాడు ఫ్రీగా చేస్తాడు, లిటరల్లీ చాలా మంచివాడు అనమాట. వాడు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నాడు, చాలా మంచిగా అనిపించింది. ఆల్మోస్ట్ ఫ్లూయెన్సీ అయితే బాగా వచ్చింది అనమాట వాడి దగ్గర. ఇక ఇట్లా కాదని చెప్పి నేర్చుకున్నా, అయిపోయింది, మాక్ ఇంటర్వ్యూస్ అయిపోయింది, అటెండ్ అయ్యా, సెంటర్ అయితే వచ్చింది. సో పునాది అక్కడ పడింది అనమాట. అండ్ యూఎస్లో మనం డిమోట్ చేసే బ్యాచ్ చాలా మంది ఉంటారు. లైక్ ఎలా అంటే నువ్వు చేయలేవు, ఇది నీ వల్ల కాదు, ఇది నువ్వు చదవలేవు, ఆ ఆ పార్ట్ టైం నువ్వు చేయలేవు, లేదా ఈ పని నువ్వు చేయలేవు, నీకెందుకు అసలు నువ్వు యూఎస్ ఎందుకు వచ్చావు, అంత జాబ్ పెట్టుకొని ఇక్కడ ఎందుకు వచ్చావు, ఇలా అంటూ ఉంటారు. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత వెనకైతే వెళ్ళలేం కదా, స్టెప్ బ్యాక్ అయితే తీసుకోలేము. చావో రేవో ఇక్కడ తెలుసుకొని పోవాల్సిందే, ఏంది తప్పదు మరి. సో అది మ్యాటర్. అండ్ ఇప్పటివరకైతే బాగానే ఉంది. ఆల్మోస్ట్ 2 years అయిపోవచ్చింది. సో ఒకటి కూడా అప్లై చేశాను, దాని తర్వాత వాళ్ళకి ఆర్ఫీ అయితే పడింది, దాని వీడియో చేశాను, అది సపరేట్ వీడియో. అండ్ ఆర్ఫీ కూడా సబ్మిట్ చేశా. ఓపీటీ కూడా లైక్ ఈడీ కార్డ్ కోసం వెయిటింగ్ అనమాట. సో లెట్స్ సీ లైఫ్ ఎక్కడ లీడ్ చేస్తో తెలియదు. మన చోట సెటిల్ అవ్వాలని ఇప్పటికైతే అనుకోలేదు. ఎక్కడ బాగుంటే అక్కడ సెటిల్ అవుదాం అనుకుంటున్నా. కాకపోతే ఎక్కడ బాగున్నా సరే కొంచెం మంచి ఫ్యామిలీస్ కానీ మంచి ఫ్రెండ్స్ కానీ అలా ఉంటే బాగుండే అనిపిస్తూ ఉంటుంది. మన దరిద్రం ఏంటంటే మనకి ఇప్పటిదాకా తగిలిన బ్యాచ్ చెప్తా బ్యాచ్ అనమాట. అది నా టైం బ్యాడో లేకపోతే నా ప్లేస్ వాస్తుంది నాకు తెలియదు కానీ. సో అదనమాట పరిస్థితి. చూద్దాం లైఫ్ ఎట్లా లీడ్ చేస్తుందో. కానీ యూఎస్లో నాకు బాగా నచ్చింది అంటే కల్చర్ కానీ, ఇక్కడ కొంతమంది ఏంటంటే మన పర్సనల్ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతారు కొంతమంది. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళు మాత్రం బాగా ఇన్వాల్వ్ అవుతారు. లైక్ ఏం చేస్తాం అనేది పాయింట్ టు పాయింట్ కావాలి వాడికి, ప్రతి ఒక్కటే కావాలి. సో ఇట్లాంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. అమెరికా వద్దాం అనుకుంటున్నారు కదా కొంతమంది, రండి పర్లేదు. లైఫ్ అంటే ఏంటో, నీకు లైఫ్ విలువ తెలియాలంటే నువ్వు వేరే కంట్రీకి రావాలి. వేరే స్టేట్ మాత్రం నీకు పెద్ద తెలియదు. ఎందుకంటే ఎన్నాళ్ళు అమ్మచాటు విడగలనే అమ్మచాటు కూతురుగా పెరిగి నువ్వు సడన్గా వేరే స్టేట్ వచ్చావంటే ఆల్మోస్ట్ నీ లైఫ్ మళ్ళీ కొత్త స్టార్ట్ చేసినట్టు. సో నా సజెషన్ ఏంటంటే నువ్వు యూఎస్ రా, యూఎస్ లేకపోతే యూకేనా ఎక్కడికైనా వెళ్ళి మంచిగా కెరీర్ని బిల్డ్ చేసుకో. కానీ జనాలతో జాగ్రత్త, ఎస్పెషల్లీ తెలుగుతో జాగ్రత్త. పాయింట్ టు బి నోటెడ్ అనమాట. అండ్ ఇన్ ద ఫస్ట్ బ్లాగ్, సో చూద్దాం ఎట్లుంటుందో. ఎప్పటి నుంచో స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ టైం సెట్ అవ్వలేదు. చూద్దాం ఏమవుతాం. థ్యాంక్ యూ. అండ్ పాసిబిలిటీ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి.